మహానాడు కోసం ఒంగోలు వెళ్లనున్న చంద్రబాబు, పవన్, పాల్ పార్టీలపై ఈసీ చర్యలు ఉంటాయా? కోనసీమ మంటలు, గడప గడపకు కష్టాలు. లక్నోపై గెలిచిన బెంగళూరు. ఇలాంటి ఆసక్తికరమైన వార్తలు ఇప్పుడు మరిన్ని చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. గచ్చిబౌలి ఐఎస్బీ 20వ వార్షికోత్సవానికి ఆయన హాజరు కానున్నారు. మధ్యాహ్నం బేగంపేట నుంచి 2 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో మోదీ ఐఎస్బీ క్యాంపస్ కు చేరుకుంటారు. దాదాపు 75 నిమిషాల పాటు అక్కడ గడపనున్నారు. మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు ఐఎస్బీ నుంచి ప్రధాని మోదీ తిరిగి వెళ్లనున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా ఐఎస్బీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 2000 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోనూ మధ్యాహ్నం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ ఉదయం సీఎం కేసీఆర్ బెంగళూరు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు బేగంపేట నుంచి బెంగళూరు వెళ్తారు. 11 గంటల 45 నిమిషాలకు మాజీ ప్రధాని దేవగౌడ్ నివాసానికి వెళ్లి భేటీ కానున్నారు. దేశ రాజకీయాలు, రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించనున్నారు. దాదాపు 2.5 గంటల పాటు దేవగౌడ్తో కేసీఆర్ సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ హైదరాబాద్ తిరుగు పయనం కానున్నారు. తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్టు రానుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది. దావోస్ లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ప్రభుత్వంతో స్టాడ్లర్ రాయల్ కంపెనీ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 1000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కంపెనీ ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టుతో దాదాపు 2500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. మేధో సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, స్టాడ్లర్ రాయల్ కలిసి ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని స్థాపించనున్నాయి. తెలంగాణలో సింగిల్ పిక్ కాటన్ ప్రమోషన్ పై ప్రతిపాదిత కార్యాచరణ ప్రణాళికపై ఉన్నతాధికారులతో సీఎస్ సోమేష్ కుమార్ చర్చించారు. ఉత్పాదకతను పెంపొందించడంతో పాటు రాష్ట్రంలో రైతులకు అధిక ఆదాయం లభించేలా సింగిల్ పిక్ పత్తిని ప్రోత్సహించాలని ఇప్పటికే కేసీఆర్ ఆదేశించారు. సింగిల్ పిక్ పత్తి 40% అధిక దిగుబడిని అందిస్తుంది అని, పలు దేశాలు కూడా ఈ రకమైన పత్తిని పంటను సాగు చేస్తున్నాయని సీఎస్ తెలియజేశారు. ఈ పత్తి సాగుకు సరిపడా విత్తనం అందుబాటులో ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా 45,000 ఎకరాల్లో సింగిల్ పిక్ పత్తి సాగు చేయించాలి అని ఆదేశాలను జారీ చేశారు. గుర్తింపు పొందని రాజకీయ పార్టీలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని గుర్తించిన ఈసీ వాటిపై చర్యలకు సిద్ధమవుతుంది. దేశంలో 2100కి పైగా ఉన్న గుర్తింపు పొందని పార్టీలపై చర్యలు ఉంటాయని ఈసీ తెలియజేసింది. విరాళాల నివేదికతో పాటు ఇతర వివరాలు అందించిన పార్టీలపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో జనసేన, తెలంగాణ జనసమితి, కేఏ పాల్కు చెందిన ప్రజాశాంతి పార్టీలు గుర్తింపు పొందని జాబితాలో ఉన్నాయి. ఇవాళ ఒంగోలులో టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు హోటల్ సరోవర్లో ఈ సమావేశం జరగనుంది. ఉదయం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు భారీ బైక్ ర్యాలీతో విజయవాడ నుంచి ఒంగోలు వెళ్లనున్నారు. ఈ నెల 27, 28 తేదీలో ఒంగోలులో జరిగే మహానాడు కార్యక్రమంలో పాల్గొనున్నారు. 3 రోజుల పాటు చంద్రబాబు ఒంగోలులోనే ఉండనున్నారు. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సుబ్రహ్మణ్యం మరణానికి తానే బాధ్యుణ్ణి అని అనంతబాబు వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు ప్రకటించడంతో సస్పెండ్ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ కార్యాలయం తెలియజేసింది. అమలాపురంలో ఆందోళనలో అత్యంత దురదృష్టకరమని అన్నారు మంత్రి విశ్వరూప్. విధ్వంసం వెనుక టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారని ఆరోపించారు. వైసీపీ కౌన్సిలర్ను ప్రలోభ పెట్టారని విశ్వరూప్ చెప్పారు. విధ్వంసంలో కొంతమంది రౌడీ షీటర్లు పాల్గొన్నారని చెప్పారు. ఘటనలో వైసీపీ నేతలు ఉన్నా వదలబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి విశ్వరూప్ తెలియజేశారు. అమలాపురంలో దగ్ధమైన తన ఇంటిని విశ్వరూప్ పరిశీలించారు. విపక్ష నేతలు దుర్మార్గపు ఆరోపణలు చేస్తున్నారని సజ్జల విమర్శించారు. కోనసీమ అల్లర్లకు వైసీపీనే కారణమైతే మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లపై దాడులు ఎందుకు జరుగుతాయి అని సజ్జల ప్రశ్నించారు. టీడీపీ, పవన్, బీజేపీ నేతలు ఒకే రకమైన ఆరోపణలు చేస్తున్నారని, విపక్షాల స్పందన చూస్తుంటే అందరూ ప్లాన్ ప్రకారమే చేశారు అనిపిస్తోందని సజ్జల అన్నారు. అన్యం సాయి తనతో పాటు ఇతర నేతలతోనూ ఫోటోలు దిగాడని, ఆయన జనసేన కార్యకర్తే అని చెప్పారు. కోనసీమ ఘటనపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ పేరు పెడితే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టాలని టీడీపీ, జనసేనలు గతంలో ఎందుకు డిమాండ్ చేశాయో చెప్పాలని అన్నారు. చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవడం చంద్రబాబు లక్ష్యమని ఆరోపించారు. కోనసీమ యువకులు విపక్షాల మాయలు పడొద్దని అనిల్ కుమార్ తెలియజేశారు.
కోనసీమ అల్లర్ల వెనుక టీడీపీ జనసేన హస్తం ఉందని మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. ఘటనను బాధ్యులను తొందరలోనే అరెస్ట్ చేస్తామని అన్నారు. నిరసన ముసుగులో కావాలని అరాచక శక్తులను ప్రోత్సహించి విధ్వంసం సృష్టించారని చెప్పారు. అంబేద్కర్ పేరు పెట్టాలి అని చంద్రబాబు గొంతు నుంచి వచ్చింది కానీ మనసులో నుంచి రాలేదు అన్నారు. శాంతి భద్రతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజీ పడదన్నారు. అన్నం సాయి అనే వ్యక్తి ఏ పార్టీ కార్యకర్త అనేది విచారణలో తేలుతుంది అని జోగి రమేష్ అన్నారు. కోనసీమ జిల్లా పేరు మార్పుపై గడువు ఇవ్వడం వల్లే గొడవలు జరిగాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. కోనసీమకే అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టారు, కడప జిల్లాకు ఎందుకు పెట్టలేదు అని ఆయన ప్రశ్నించారు. అల్లర్లు జరిగే పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు అప్రమత్తం కాలేదు అన్నారు. దాడులు జరగాలని ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోలేదా అంటూ పవన్ ప్రశ్నించారు. తప్పులన్నీ చేసి ప్రతిపక్షాలపైన ఆరోపణలు చేయడం వైసీపీకి అలవాటైందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ప్రభుత్వం స్పాన్సర్ చేసిందే అమలాపురం విధ్వంస ఘటన అని అచ్చెన్నాయుడు ఆరోపించారు. మంత్రి ఎమ్మెల్యే ఇంటిపై దాడి ప్రభుత్వ వైఫల్యమే అని చెప్పారు. గొడవలు జరుగుతున్నా భద్రత ఎందుకు కల్పించలేదు అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ అనంతబాబు ఘటన నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే కోనసీమ అల్లర్లు సృష్టించారని ఆరోపించారు. జిల్లాల విభజనపై ప్రజలు విపక్షాల సూచనలు తీసుకోలేదన్నారు. కోనసీమ అల్లర్లకు ప్రభుత్వానిదే బాధ్యత అని ప్రజలు గుర్తించారని అచ్చెన్నాయుడు చెప్పారు. జగన్ సర్కార్పై సోము వీర్రాజు తీవ్ర విమర్శలు చేశారు. కోనసీమలో అల్లర్లకు వైసీపీనే కారణమని తేలినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అన్నారు. ప్రభుత్వ వైఫల్యమే కోనసీమ అల్లర్లకు కారణమని చెప్పారు. అంబేద్కర్పై నిజంగా వైసీపీకి అభిమానం ఉందా అని ప్రశ్నించారు. విధ్వంసపూరిత ఉద్యమాలను బీజేపీ ఎప్పుడూ ప్రోత్సహించదని చెప్పారు. ప్రభుత్వ డబ్బులతో చర్చిలు కట్టడం, పాస్టర్లకు జీతాలు ఇవ్వడం ఏంటని సోము వీర్రాజు ప్రశ్నించారు. కోనసీమలో అల్లర్లు అనుకోకుండా జరిగిన పరిణామంగానే భావిస్తున్నామని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలియజేశారు. అల్లర్ల ఘటనలో 7 కేసులు నమోదు చేశామని తెలిపారు. కలెక్టరేట్ మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లకు నిప్పు పెట్టారు. 3 బస్సులు దహనంపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు ప్రకటించారు. ఇప్పటికే 46 మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశామని, మరో 72 మంది అరెస్టుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని డీజీపీ తెలియజేశారు. ప్రకాశం జిల్లాలో గడప గడపకు కార్యక్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సహనం కోల్పోయారు. కొత్తపట్నం మండలం అల్లూరులో ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరిగాయని బాలినేనికి ఓ మహిళ ఫిర్యాదు చేసింది. అయితే మహిళతో పాటు ఉన్న టీడీపీ కార్యకర్తలను చూసిన బాలినేని ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జనార్దన్ కావాలని ఫిర్యాదు చేయించాడని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తల వైపు వేలు చూపిస్తూ జనార్దన్ను ఉద్దేశించి బూతులు తిట్టారు. అంతటితో ఆగకుండా జనార్దన్ సంగతి తేలుస్తాను అంటూ హెచ్చరించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణకు గడప గడప కష్టాలు ఎదురయ్యాయి. పరిగి మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే శంకర్ నారాయణను చెర్లోపల్లి గ్రామస్తులు నిలదీశారు. 3 ఏళ్లు మంత్రిగా ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. దీంతో చెప్పేది వినండి అంటూ శంకర్ నారాయణ చేతులెత్తి దండం పెట్టారు. గ్రామంలో రోడ్లు, తాగునీరు వసతులు లేవు, పింఛన్లు ఇవ్వడం లేదు అంటూ శంకర్ నారాయణను చుట్టుముట్టి సమస్యలు ఏకరువు పెట్టారు. గుంటూరు జిల్లా పొన్నూరు వైసీపీలో అసమ్మతి రాజుకుంది. ఎమ్మెల్యే కిలారి రోషయ్యకు వ్యతిరేకంగా అసమ్మతివాదులు సమావేశం నిర్వహించారు. రోషయ్య తీరుపై పార్టీ అధిష్టానం దృష్టి సారించకపోతే వైసీపీకి మనుగడ ఉండదు అన్నారు. మొదటి నుంచి పార్టీలో పనిచేస్తున్న వారిని పట్టించుకోకుండా కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తున్న ఎమ్మెల్యే రోషయ్య పార్టీ కార్యకర్తలను కూడా వదలడం లేదని ఆరోపించారు. జగన్ అంత పిరికి ముఖ్యమంత్రిని చరిత్రలో లేరని బుద్దా వెంకన్న అన్నారు. టీడీపీ మహానాడును ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని, ఆర్టీసీ బస్సులను ఇవ్వడం లేదు అని విమర్శించారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను కూడా అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. మహానాడుకు నడిచి వచ్చేందుకు కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. నిర్బంధ పాలన కొనసాగించిన వారు చరిత్రలో లేకుండా పోయారని బుద్దా వెంకన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిలో తక్షణం చేపట్టాల్సిన పనుల కోసం 3,000 కోట్ల రూపాయల రుణాలకు ప్రయత్నిస్తున్నామని సిఆర్టీఏ కమిషనర్ తెలియజేశారు. సొంతంగా ఆర్థిక వనరులు పెంపొందించుకునేందుకు ఎంఐజీ లాకౌట్ తరహాలోని అమరావతి టౌన్షిప్ మిగులు ఫ్లాట్లను విక్రయిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీస్ ఉద్యోగుల భవనాలను ఈ ఏడాది నవంబర్లోగా పూర్తి చేస్తామని అన్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు 4 గ్యాప్లను పూర్తి చేసి త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని తెలియజేశారు. రైతులకు కౌలు కూడా నెల రోజుల్లో చర్చిస్తామని అన్నారు. ప్రేర డైరెక్షన్ మేరకే హ్యాపీనెస్ట్ పై ముందుకు వెళ్తామని సిఆర్టీఏ కమిషనర్ తెలియజేశారు.
రాష్ట్రంలో ఓబీసీ కుల గణాంకాలు వెంటనే చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకర్రావు డిమాండ్ చేశారు. కర్నూలులో బీసీ కుల సంఘాల నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఓబీసీ కుల గణాంకాలు చేపట్టుకుంటే బీసీలు అన్యాయానికి గురవుతారని చెప్పారు. ఓబీసీలకు అండగా నిలిచిన పార్టీలకు తమ మద్దతు ఉంటుంది అని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కుల జనగణన చేపట్టాలి అన్నారు. శ్రీరాంపూర్ ప్రజల 30 ఏళ్ల కళ సాకారమైంది. సింగరేణి భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్కా సుమన్, దివాకర్ రావు పట్టాలు పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో శ్రీరాంపూర్ ప్రజలకు పట్టాల పంపిణీ చేస్తున్నామని ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. గత పాలకులు పండగకు వచ్చే గంగిరెద్దుల లాంటి వారే తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోలేదు అని విమర్శించారు. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు టీఆర్ఎస్ కు పట్టం కడతారని ఎమ్మెల్యే బాల్కా సుమన్ తెలియజేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆసుపత్రుల నిర్మాణం చేపట్టాలని అన్నారు. ప్రభుత్వం స్పందించుకుంటే ప్రత్యేక కార్యాచరణ చేపడతామని జగ్గారెడ్డి చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని సీఎం కేసీఆర్ తుంగలో తొక్కారని, కార్పొరేట్ ఆసుపత్రుల్లో సేవలు అందక పేదలు రోడ్డున పడ్డారని జగ్గారెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పేదల ఆరోగ్యంతో ప్రభుత్వం ఆడుకుంటోంది అని విమర్శించారు. భూ ఇసుక అక్రమాలకు పాల్పడుతున్న మంత్రి జగదీష్ రెడ్డిని కేబినెట్ నుంచి తొలగించాలి అని ఎంపీ కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. జిల్లాకు ఓ పనికిరాని మంత్రిని నియమించారని విమర్శించారు. సూర్యాపేటలో రియల్ ఎస్టేట్ దందా కోసమే కలెక్టరేట్ స్థలాన్ని మార్చారని కోమటిరెడ్డి ఆరోపించారు. బినామీల పేరుతో నార్కట్పల్లి పెద్ద చెరువుకు చెందిన 40 ఎకరాల భూమిని కబ్జా చేసి వెంచర్ వేసే ప్రయత్నం చేశారని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని మల్లుభట్టి విక్రమార్క, విహెచ్ విమర్శించారు. ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టిందని మల్లుభట్టి విమర్శించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని చెప్పారు. అధికారంలోకి వచ్చాక వరంగల్ డిక్లరేషన్ను అమలు చేస్తామని అన్నారు. రైతుల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తామని భట్టి చెప్పారు. టీఆర్ఎస్ కాకుండా మరో పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ కుక్కలు చింపిన విస్తరి అవుతుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కేంద్రం తీరు సమైక్య వ్యవస్థకు విఘాతం కలిగేలా ఉందని అన్నారు. అన్ని రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూడడం లేదు అన్నారు. కులాల పేరుతో అధికారంలోకి రావాలని కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయని చెప్పారు. అభివృద్ధిలో ముందుండే రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించాలని, విభజన చట్టంలోని ప్రతి అంశాన్ని అమలు చేయాలని గుత్తా డిమాండ్ చేశారు. కరీంనగర్లో హిందూ ఏక్తా యాత్రలో బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏ మసీదు తవ్వినా విగ్రహాలు బయటపడతాయని అన్నారు. తవ్వకాలకు సిద్ధమేనా అని ఓవైసీకి బండి సంజయ్ సవాల్ విసిరారు. తవ్వకాల్లో శవాలు వస్తే మీరు తీసుకోండి, విగ్రహాలు వస్తే తాము తీసుకుంటామని బండి సంజయ్ చెప్పారు. తెలంగాణకు పట్టిన శనిని కాషాయంతో తుడిచేస్తామని అన్నారు. వేములవాడ ఆలయంలో దర్గా పోవాలి అంటే రామరాజ్యం రావాలని చెప్పారు. మత మార్పిడి చేస్తే కాళ్లు విరగొడతామంటూ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో ఆస్తి పన్ను విధింపు పేద ప్రజల్లో గుబులు పుట్టిస్తోంది. బీడీ వర్కర్స్ కాలనీలో హోటల్ నిర్వహిస్తున్న ఓ గుడిసెకు ఏకంగా లక్షల్లో ఆస్తి పన్ను విధించారు. అసలు 73,500 కాగా దానికి వడ్డీ కింద మరో 41,000 కలిపి మొత్తం 1,33,000 చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. గుడిసెతో పాటు స్థలానికి కూడా పన్ను విధించినట్లు గత 6 ఏళ్లుగా బకాయిలు చెల్లించకపోవడంతో మొత్తం పెరిగిపోయిందని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. విజయనగరం జిల్లా రేగిడి సచివాలయం అగ్రికల్చర్ అసిస్టెంట్ హరిప్రసాద్ ఆత్మహత్య ఘటన స్థానికంగా కలకలం రేపింది. 2 ఏళ్లుగా రేగిడి సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ గా హరిప్రసాద్ పనిచేస్తున్నారు. ఆత్మహత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. హరిప్రసాద్ జేబులో సూసైడ్ నోట్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పుల వల్ల ఒత్తిడి ఉందని, తాను చనిపోతున్నందుకు మన్నించమని తల్లిదండ్రులను లేఖలో అభ్యర్థించినట్లు పోలీసులు తెలియజేశారు. కడప జిల్లా రాజంపేట మండలం రామాపురం ఫారెస్ట్ చెక్పోస్టు దగ్గర పోలీసులు ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా రాజంపేట నుంచి కడప వెళ్లే వైపు మహీంద్రా వ్యాన్లో అరటి గెలల మధ్య ఎర్రచందనం తరలిస్తున్నట్లు గుర్తించారు. 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. సీఎం సొంత ఇలాకా చక్రయ్యపేట మండలంలో అక్రమాలకు అడ్డు లేకుండా పోతోంది. చక్రయ్యపేటలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. తక్కలపల్లె దగ్గర కాలేటి వాగు డ్యాం పేరుతో ఇసుకను తోడేస్తున్నారు. తమిళనాడుకు చెందిన జేపీ కంపెనీకి ఇసుక రీచ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే జేపీ కంపెనీతో ఒప్పందం మాట్లాడుకున్న టీఎల్ఆర్ కంపెనీ టిప్పర్లతోనే తమ పనులకు ఇసుక తరలించేలా బేరం కుదుర్చుకున్నారు.
అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా జేపీ కంపెనీ అనుమతి రద్దు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో హెచ్ఐవి బాధితులకు మందులు అందడం లేదు. సిరి 4 కౌంట్లు తెలుసుకునేందుకు కిట్లు కూడా లేవు. దీంతో రోగం ఎక్కడ తిరగబడుతుందోనని హెచ్ఐవి బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 11,000 మంది హెచ్ఐవి బాధితులు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 3 ఏఆర్టీ సెంటర్లు ఉన్నాయి. ఎయిడ్స్ రోగులకు పరీక్షలు చేసి 3 నెలలకు సరిపడా మందులు ఇస్తారు. అయితే ఔషధాలు లేకపోవడంతో రోగుల వ్యాధి నిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం పడుతుంది. తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన అక్రమ మద్యాన్ని ఆదోని పోలీసులు ధ్వంసం చేశారు. కర్నూలు జిల్లా హలహర్వి, చిప్పగిరి, ఆలూరు, ఆస్పరి, హోలగుంద పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న భారీగా మద్యం పట్టుబడింది. దీని విలువ 1,66,00,000 విలువ ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. దీంతో అక్రమ మద్యాన్ని ఉన్నతాధికారులు ఆదేశంతో ఆదోని పోలీసులు ధ్వంసం చేశారు. ఆలూరు శివార్లో జేసీబీ, లారీ, ట్రాక్టర్లతో ధ్వంసం చేశారు. ఆడపిల్ల పుట్టిందని భార్యను కాదనుకున్నాడో వ్యక్తి. దీంతో భర్త ఇంటి ఎదుట భార్య ధర్నాకు దిగింది. ఈ ఘటన పెద్దపల్లి అమర్నగర్లో జరిగింది. పెద్దపల్లికి చెందిన ప్రసాద్కు మంచిర్యాల జిల్లాకు చెందిన శైలజతో 2007లో వివాహం జరిగింది. కొన్నాళ్ల తర్వాత ఆడపిల్ల పుట్టడంతో శైలజపై భర్త, అత్తమామల పోరు ఎక్కువైంది. 3 ఏళ్ల క్రితం శైలజను పుట్టింటికి పంపించారు. ఎన్నిసార్లు పంచాయతీ పెట్టినా, కేసులు వేసినా తీరు మారకపోవడంతో బాధితురాలు ధర్నాకు దిగింది. తన కూతురికి న్యాయం చేయాలని వేడుకుంటోంది. నిర్మల్ జిల్లా లోకేశ్వరంలో భర్త ఇంటి ఎదుట రెండో భార్య దీక్ష చేపట్టింది. వారం రోజుల క్రితం గుడిలో తనను పెళ్లి చేసుకున్న నరేష్ ఆ తర్వాత ముఖం చాటేశాడని బాధితురాలు చెబుతుంది. అప్పటికే పెళ్లి చేసుకున్న బాధితురాలికి మాయమాటలు చెప్పిన నరేష్ ఆమె భర్త నుంచి విడాకులు తీసుకునేలా ఒత్తిడి చేశారు. తీరా ఇప్పుడు పట్టించుకోకపోవడంతో నరేష్ ఇంటి ఎదుట మౌన దీక్ష చేస్తోంది. దేవాలయంలోని హుండీని తీసుకుని వైసీపీ ఉప సర్పంచ్ ఉడాయించిన ఘటన నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం పారుమంచాలలో చోటు చేసుకుంది. ఆంజనేయ స్వామి దేవాలయంలో గ్రామ పెద్దల సమక్షంలో హుండీ లెక్కింపు జరిగింది. ఆ తర్వాత నగదు, ఆభరణాలను తీసుకుని వెళ్తుండగా ఉప సర్పంచ్ అడ్డుకున్నారు. వారిపై దాడి చేసి సొత్తుతో పరారయ్యారు. ఈ ఘటనలో 3కి గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో జూపాడు బంగ్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 27న మేడ్చల్లో రెడ్డి మహాసంగ్రామాన్ని విజయవంతం చేయాలని రెడ్డి జేఏసీ, రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డి పిలుపునిచ్చారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు, నిధుల కేటాయింపు డిమాండ్తో 1,00,000 మందితో సభ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికైనా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు హామీని కేసీఆర్ నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు పేటరేగిపోతున్నారు. బూద్గామ్ జిల్లాలో టీవీ నటి అమ్రీన్ భట్ ను తీవ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటనలో ఆమె మేనరుడు గాయపడ్డాడు. ఇంట్లో ఉన్న అమ్రీన్ భట్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలైన ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. టిక్టాక్ వీడియోలతో అమ్రీన్ భట్ ఫేమస్ అయ్యారు. ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో కాశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ కు జీవిత ఖైదు పడింది. ఇప్పటికే కేసులో దోషిగా తేల్చిన పటియాలా హౌస్ ఎన్ఐఏ కోర్టు యాసిన్ మాలిక్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. యాసిన్ మాలిక్ ఇటీవల తన నేరాన్ని అంగీకరించడంతో ఎన్ఐఏ కోర్టు అతన్ని దోషిగా తేల్చింది. అయితే ఈ కేసులో మరణశిక్ష విధించాలని ఎన్ఐఏ వాదించినప్పటికీ కోర్టు మాత్రం జీవిత ఖైదుకే మొగ్గు చూపింది. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరంపై కేసులు ఉచ్చు బిగుస్తోంది. లంచం తీసుకుని చైనా దేశస్తులకు వీసా సదుపాయం కల్పించారనే ఆరోపణలతో కొద్ది రోజుల క్రితం సిబిఐ కేసు నమోదు చేసింది. తాజాగా అదే కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 263 మంది చైనీయులకు అక్రమ వీసాలు మంజూరు చేయించిన వ్యవహారంలో ఈ కేసు నమోదైంది. సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ తాజాగా కేసు పెట్టింది. విచారణకు కార్తీ చిదంబరమే రావాలని సిబిఐ ఆదేశించింది. పార్టీలో సంస్కరణలకు సిద్ధమవుతున్న సమయంలో కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. తాను కాంగ్రెస్ ను వీడినట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. సమాజ్వాదీ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులపై కపిల్ సిబల్ బహిరంగంగానే తన గళాన్ని వినిపించారు. G23 బృందంలోనూ కపిల్ సిబల్ ఉన్నారు. పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కపిల్ సిబల్ చివరకు రాజీనామా చేసినట్లు వెల్లడించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బ్రిటన్ పర్యటనపై వివాదం చెలరేగుతుంది. లండన్ కు బయలుదేరే ముందు భారత్ ప్రభుత్వం నుంచి ఆయన పొలిటికల్ క్లియరెన్స్ తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. విదేశాల్లో పర్యటన చేసేందుకు ప్రతి పార్లమెంటు సభ్యుడు తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుందని, రాహుల్ గాంధీ మాత్రం అనుమతి పొందలేదని చెబుతున్నారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ ప్రైవేటు కార్యక్రమాలకు అవసరం లేదు అని వాదిస్తోంది. మధ్యప్రదేశ్లో భారీ ప్రమాదం తప్పింది. మైహార్లో అకస్మాత్తుగా రోప్ వే మూసివేయడంతో పర్యాటకులు తీవ్ర ఆందోళన చెందారు. 30 నిమిషాలకు పైగా రోప్ వేలోనే ఉండిపోయారు. బలమైన గాలి, వర్షం కారణంగా రోప్ వే మధ్యలో ఆగిపోయింది. కాసేపటి తర్వాత రోప్ వే ప్రారంభించి పర్యాటకులను కిందకు దింపారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వందే మాతరాన్ని జనగణమనతో సమానంగా గుర్తించి ప్రచారం కల్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇందుకోసం విధానాన్ని రూపొందించాలి అంటూ బీజేపీ నాయకుడు న్యాయవాది అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ బిల్ దాఖలు చేశారు. పిటిషన్ స్వీకరించిన ధర్మాసనం సమాధానం ఇవ్వాలంటూ కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం ఎస్సీఈఆర్టీలకు నోటీసులు పంపించింది. జ్ఞానవాపి ఆవరణలో చేసిన సర్వేలో గుర్తించినట్లు చెబుతున్న శివలింగానికి పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ అయింది. దీనిపై ఈ నెల 30న విచారణ జరగనుంది. విశ్వ వేదిక సనాతన్ సంఘ్ ఈ పిటిషన్ దాఖలు చేసింది. జ్ఞానవాపి ఆవరణలోకి ముస్లింలు రాకుండా నిషేధించాలని, శివలింగాన్ని తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ సెంట్రల్ చెన్నై ఎస్ సెల్ నేత బాలచంద్రన్ హత్య కేసులో స్థానిక రౌడీ షీటర్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి తండ్రి విశ్వనాథన్, స్థానిక రౌడీ షీటర్లు మోహన్, అతడి కుమారులు ప్రదీప్, సంజయ్లపై అనుమానం వ్యక్తం చేశారు. వారిని అరెస్ట్ చేసి విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి అన్నారు. మరోవైపు పాత కక్షలతోనే బాలచంద్రన్ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నామని చెన్నై పోలీస్ కమిషనర్ శంకర్ జివాల్ తెలియజేశారు. దర్యాప్తు కొనసాగుతుంది అన్నారు. ఒడిశాలో టొమాటో ఫ్లూ కలకలం రేపింది. హ్యాండ్, ఫుడ్ అండ్ మౌత్ డిసీజ్ గా పిలిచే ఈ వ్యాధి 26 మంది చిన్నారులకు సోకింది. అయితే ప్రస్తుతం వారికి ఎలాంటి అపాయం లేదు అని వైద్యులు తెలియజేశారు. టొమాటో ఫ్లూగా పేరొందిన వైరస్ పేగు సంబంధిత వ్యాధి కారణంగా సోకే అంటువ్యాధి అని డాక్టర్లు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి ఉండడం వల్ల యువతపై ఈ వ్యాధి ప్రభావం చూపదు. ఈ నెల ప్రారంభంలో కేరళలోని కొల్లం జిల్లాలోని 80 మంది చిన్నారులకు టొమాటో ఫ్లూ సోకింది. ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న మంకీ పాక్స్ పలు దేశాలకు వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ఆస్ట్రియా, స్లోవేనియా, చెక్ రిపబ్లిక్ దేశాలకు పాకింది. ఇలా ఇప్పటి వరకు 19 దేశాలకు వ్యాపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇప్పటికే 131 కేసులు నిర్ధారణ కాగా మరో 106 అనుమానిత కేసులు ఉన్నట్లు తెలియజేస్తుంది. దీంతో ఆఫ్రికా కాకుండా ఇతర దేశాల్లోనే మొత్తం 237 మంకీ పాక్స్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని దేశాలకు విస్తరించే అవకాశం ఉందని తెలుస్తోంది. మంకీ పాక్స్ తో ముప్పు తక్కువేనని WHO స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ పదవికి టెడ్రోస్ అథనోమ్ వరుసగా రెండవసారి ఎన్నికయ్యారు. ఆయన నియామకానికి ఐక్యరాజ్య సమితి, ఆరోగ్య సంస్థ సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేశాయి. కరోనా పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో ఈ పదవికి ఇతరులెవరూ పోటీ పడలేదు. టెడ్రోస్ మరో 5 ఏళ్లు ఈ పదవిలో కొనసాగుతారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భద్రతా వలయం ఉంటుంది. అయితే దాన్ని దాటుకుని ఆయనపై హత్యాయత్నం జరిగినట్లు వార్తలు గుప్పమంటున్నాయి. 2 నెలల క్రితం పుతిన్ ఓ దాడి నుంచి తప్పించుకున్నట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాకసస్ పర్యటనలో అక్కడి ప్రతినిధులు పుతిన్పై దాడి చేసినట్లు చెబుతున్నారు. ఈ దాడి నుంచి పుతిన్ సురక్షితంగా తప్పించుకున్నారని ఉక్రెయిన్ వర్గాలు తెలియజేశాయి. ఉక్రెయిన్పై రష్యా దాడి 3వ ప్రపంచ యుద్ధానికి నాంది కావచ్చని బిలియనీర్ జార్జ్ సోరోస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం మానవాళి మనుగడకే ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ బంధానికి అవధులు లేవన్నారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో ప్రసంగించిన జార్జ్ సోరోస్ యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించడానికి యావత్ ప్రపంచం కలిసి రావాలని పిలుపునిచ్చారు. జపాన్ సముద్రంతో పాటు తూర్పు చైనా సముద్రం, పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంపై చైనా, రష్యా యుద్ధ విమానాలు సంయుక్త విన్యాసాలు చేపట్టాయి. టోక్యోలో క్వాడ్ నేతలు భేటీ అయిన రోజే వాటిని నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాము ఐక్యంగా ఉన్నామని క్వాడ్కు స్పష్టమైన సందేశం పంపేందుకే చైనా, రష్యా యుద్ధ విన్యాసాలు చేపట్టి ఉండొచ్చు అని విశ్లేషకులు వెలువడుతున్నాయి. పాకిస్తాన్లో నెలకొన్న దారుణ పరిస్థితులపై ఆ దేశ క్రికెటర్, మాజీ ఆల్రౌండర్ మహమ్మద్ హఫీజ్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరుపై గళం విప్పిన హఫీజ్ తాజాగా అక్కడి పరిస్థితులపై రాజకీయ నేతలను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.
లాహోర్లోని బంకుల్లో పెట్రోల్ లేదని, ఏటీఎం యంత్రాల్లో నగదు అందుబాటులో లేదని, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు అంటూ ట్వీట్ చేశారు. రాజకీయ నిర్ణయాల వల్ల సామాన్య ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడాలి అని ప్రశ్నించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజు నష్టాల్లోనే ముగిశాయి. బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. చక్కెర ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో ఆ రంగంలో భారీ అమ్మకాలు జరిగాయి. ఐటీ స్టాక్స్ కూడా భారీ నష్టాలను చవిచూశాయి. 303 పాయింట్ల నష్టంతో 53,749 దగ్గర సెన్సెక్స్ ముగిసింది. 99 పాయింట్ల నష్టంతో 16,025 దగ్గర నిఫ్టీ స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ $77.52 దగ్గర ట్రేడ్ అవుతోంది. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ఇటీవలే ఎల్ఐసి ఐపీఓ ద్వారా దాదాపు 21,000 కోట్లు సమీకరించింది. తాజాగా హిందుస్థాన్ జింక్లో ఉన్న 29.5% వాటాలను విక్రయించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం కూడా లభించింది. ఈ మొత్తం వాటాను ప్రభుత్వం 38,560 కోట్లకు విక్రయించాలని భావిస్తోంది. ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరు సత్తా చాటింది. బ్యాటింగ్, బౌలింగ్లో సమిష్టి ప్రదర్శనతో లక్నోను చిత్తు చేసి క్వాలిఫైర్ 2కి దూసుకువెళ్లింది. బెంగళూరు నిర్దేశించిన 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నిర్ణీత ఓవర్లో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో బెంగళూరు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. 79 పరుగులు చేసిన లక్నో కెప్టెన్ పోరాటం వృధా అయింది. శుక్రవారం రాజస్థాన్, బెంగళూరు మధ్య క్వాలిఫైర్ 2 జరగనుంది. భారత ఒలింపిక్ సంఘం ఐఓఏ అధ్యక్షుడు నరేందర్ భాత్రా తన పదవికి రాజీనామా చేశారు. ఐఓఏ అధ్యక్ష పదవికి తాను మళ్లీ పోటీ చేయనని స్పష్టం చేశారు. అయితే అంతర్జాతీయ హాకీ సమైక్య చీఫ్గా కొనసాగుతానని వెల్లడించారు. దేశంలో హాకీ అభివృద్ధికి మరిన్ని విప్లవాత్మక మార్పులు, నిర్ణయాలు అవసరమని చెప్పారు. ప్రేక్షకుల్లో హాకీ పట్ల ఆదరణను పెంచేందుకు కృషి చేస్తాను అని భాత్రా తెలియజేశారు. అందుకే ఐఓఏ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలియజేశారు. ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ యువతి నిఖత్ జరీన్ సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఛాంపియన్ నిఖత్ జరీన్ మేరీ కోమ్ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపింది. గోల్డ్ మెడల్ గెలిచినందుకు కంగ్రాట్స్ నిఖత్. నీ చారిత్రక ప్రదర్శన పట్ల ఎంతో గర్వంగా ఉంది. భవిష్యత్తులోనూ అపూర్వ విజయాలు సాధించాలి అంటూ ట్వీట్ చేసింది. దీనికి రిప్లైగా మేరీ కోమ్తో కలిసి దిగిన ఫోటోను నిఖత్ జరీన్ ట్విట్టర్లో షేర్ చేశారు. బుల్బులయ్య 2తో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. యువ నటుడు కార్తిక్. ఆర్యన్ సినిమా సక్సెస్ సందర్భంగా జాతీయ ఛానల్కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. గతంలో ఓ బీటౌన్ నటిని ప్రేమించాను, కానీ ఆమె పేరు మాత్రం బయట పెట్టను అని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పాడు. కోస్టార్స్తో కలిసి కాఫీకి వెళ్లిన రిలేషన్లో ఉన్నారు అంటూ పలువురు అసత్య ప్రచారాలు సృష్టిస్తారని కార్తిక్ అసహనాన్ని వ్యక్తం చేశారు. గతంలో సారా కార్తిక్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు పుట్టాయి. ఇప్పుడు కార్తిక్ మరో హీరోయిన్తో ప్రేమలో ఉన్నారు అని పుకార్లు వినిపిస్తున్నాయి. పుష్పతో నటి రష్మిక నేషనల్ క్రష్ గా మారారు. ఆ సినిమా సక్సెస్ తర్వాత ఆమె బాలీవుడ్, దక్షిణాదిలో వరుస ప్రాజెక్టులు ఓకే చేశారు. గొప్ప నటులైన విజయ్, అమితాబ్తో నటించే అవకాశం వచ్చినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా అని రష్మిక చెప్పింది. దళపతి విజయ్ అంటే చిన్నప్పటి నుంచి అభిమానం అని రష్మిక వివరించింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న సినిమా పూజా కార్యక్రమంలో విజయ్ని చూస్తూ ఉండిపోయాను. ఆ తర్వాత ఆయనకి దిష్టి తీశానని రష్మిక చెప్పింది. అలా చేస్తుంటే సెట్లో ఉన్న వాళ్ళందరూ గట్టిగా నవ్వారని ఆమె వివరించారు.